విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో మనం అరణ్యకాండం గురించి నేర్చుకోబోతున్నాం. అరణ్యకాండం మనం అయోధ్యాకాండలో భరతుడు పాదుకల పట్టాభిషేకం గురించి, అన్నపై కలిగినటువంటి ఆయనకున్న భావాల గురించి అంతవరకు మనం నేర్చుకున్నాం. పేజ్ నంబర్ 144. అరణ్యకాండం. దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం. అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది. అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞ యాగాలు జరుగుతున్నాయి. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరు చేశాడు శ్రీరాముడు. అంటే ఏంటక్కడ? అక్కడ ధనుర్బాణాలకు, ఈయన ధనుస్సును వాడవలసిన అవసరం అక్కడ లేదు, ప్రశాంతమైన వాతావరణం ఉంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత. ఉచితజ్ఞత అంటే ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి తెలుసుకోవడం. ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది. సీతారామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు. ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు. విడిది అంటే వాళ్ళు ఉండడానికి వసతులు ఏర్పాటు చేశారు. మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణుల ప్రయాణాన్ని కొనసాగించారు. వనం మధ్యకు చేరుకున్నారు. వనం అంటే తోట, అడవి, పర్యాయపదాలు. ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడు అనే ఒక పాత్ర వచ్చింది. ఇక్కడ స్వభావం చూడండి. ఈయన రాక్షసుడే కానీ ఇతను శాపం వల్ల రాక్షసుడిగా మారుతాడు. కుబేరుడు ఇతను శపించడం వల్ల ఈయన తుంబురుడైన గంధర్వుడు. ఇతను తుంబురుడు అనే గంధర్వుడు. ఈయన కుబేరుని యొక్క శాపం వల్ల విరాధుడు అనే రాక్షసుడిగా మారడం జరుగుతుంది. రాముడు వలన ఇతనికి శాప విమోచన కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని విరాధుడు ఈ రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణుల పైకి విరుచుకుపడ్డాడు. రామ లక్ష్మణులను తన భుజాలపై వేసుకుని తీసుకుపోసాగాడు. సీత గగ్గోలు పెడుతున్నది. రామ లక్ష్మణులు విరాధుని 2 భుజాలను నరికివేశారు. నేలపై కుప్పకూలాడు విరాధుడు. ముష్టిఘాతాలు అంటే ఏంటి? పిడిగుద్దులతో, మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు ఇద్దరు. ఎంతకు చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు, అంటే సిద్ధపడ్డారు. వెంటనే విరాధుడు తన పూర్వ కథను వివరించాడు. తుంబురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు. ఎవరి చేత? విరాధుడెవరు? గంధర్వుడు. ఇతని పేరు తుంబురుడు. ఎవరి శాపం వలన? కుబేరుడు ఇతను శపించడం వలన విరాధుడుగా రాక్షసుడిగా మారడం జరిగింది. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని శరభంగ మహర్షి శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు. తనను గోతిలో పోడ్చమన్నాడు. అలాగే చేశారు రామలక్ష్మణులు. పోడ్చమనడం అంటే గోతిలో పాతిపెట్టమనడం. ఇక్కడ ఈ ప్యాసేజ్లో చూడండి, మనకి విరాధుడు గురించి వచ్చింది. అతను కుబేరుని శాపం వల్ల గంధర్వుడిగా ఉన్నటువంటి తుంబురుడు విరాధుడిగా మారాడు. మారిన తర్వాత నన్ను గోతిలో పూడ్చేయండి, మీరు శరభంగ మహర్షిని దర్శించుకోండి, మీకు శుభాలు జరుగుతాయి అని ఒక మంచి వార్తను అతనికి తెలియచేసి చెప్పాడు. చూడండి, అతనికి శాప విమోచన కలుగ చేయడం వల్ల రాముడికి ఒక మంచి మార్గాన్ని చూపించాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు. వీళ్ళు ఇప్పుడు శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళారు. శరభంగుడు మహాతపస్వి, దైవ సాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నాను అన్నాడు. తన తపః ఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు. అంటే ఇన్ని సంవత్సరాలు అతను తపస్సు చేసి సంపాదించినటువంటి శక్తిని అంతా రాముడికి ధారపోశాడు. భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది. ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించాల్సిందే. అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షి, నెక్స్ట్ ఇంకొకరెవరు? సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి. ఇక్కడ విరాధుడేమో శరభంగ మహర్షిని దర్శించుకోమని చెప్పాడు.
మరి శరభంగ మహర్షి ఏం చేశాడు? తన తపశక్తినంతా దారబోసి నువ్వు సుతీక్ష మహర్షిని కూడా దర్శించు అని అతనికి చెప్పడం జరిగింది. సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు. ఎవరు బ్రహ్మలోకం చేరారు అంటే మీరు ఎవరిని చెప్పాలి? శరభంగ మహర్షిని చెప్పాలి. అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. గోడు అంటే బాధ. రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరువు పెట్టారు. రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలు అంటే శవాలు చూపించారు. రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు. వారితో శ్రీరాముడు, మహాత్ములారా, మీరు నన్ను ప్రార్థించడం తగదు, ఆజ్ఞాపించాలి, మీ ఆజ్ఞలను నేను శిరసావహిస్తాను అన్నాడు. సీతారామ లక్ష్మణులు సుతీక్ష మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? సుతీక్ష మహర్షి. శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు. తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారాదత్తం చేశాడు. సుతీక్ష మహర్షి కూడా తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారాదత్తం చేశాడు. మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకొని బయలుదేరారు. చూడండి, ఈ ప్యాసేజ్ మొత్తం మీకు విరాధుడు, తర్వాత శరభంగ మహర్షి, సుతీక్ష మహర్షి గురించి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తమ తపశక్తిని అంతా కూడా రాముడికి ధారపోయడం జరిగింది. భవిష్యత్తులో ఈయనకి రావణ సంహారంలో ఉపయోగపడేవన్నీ కూడా ఈయనకి సమకూరడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్య మహర్షి, ఇక్కడ ఇంకొకటి వచ్చింది చూడండి, అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలిపుచ్చారు. ఆకాంక్ష అంటే కోరిక. అయ్యా మహర్షి, మాకు అగస్త్య మహర్షిని కూడా కలుసుకోవాలనుంది అని చెప్పారు. సుతీక్ష మహర్షి మార్గాన్ని చెప్పాడు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం, అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు. మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు. ఇక్కడ చూడండి, అగస్త్య సోదరుడు అని ఉంది చూడండి. కానీ అతని పేరును ఇక్కడ పేరు మాత్రం చెప్పబడలేదు. అగస్త్య సోదరుడా అని ఉంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. అగస్త్య సోదరుని పేరేమో చెప్పబడలేదు. ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత భ్రాత అంటే సోదరుడు అనే చెప్పారు. అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అని అంటుంటారు. ఎవరిదాని ఊరి పేరు మనకు లేదనుకోండి, అగస్త్య భ్రాత అని అంటూ ఉంటారు. అంటే ఏంటి? అగస్త్యుని యొక్క సోదరుని పేరు చెప్పబడలేదు కాబట్టి అలా వాడుతూ ఉంటారు. ఇది జాతీయం. అగస్త్య భ్రాత అంటే ఏంటి? పేరు తెలియని వాళ్లను అగస్త్య భ్రాత అని అంటూ ఉంటారు. జాతీయం గుర్తుపెట్టుకోండి. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు. ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు. ఇంతవరకు అగస్త్యాశ్రమానికి వెళ్లడం గురించి ఉంది, గుర్తుపెట్టుకోండి. అగస్త్యుడు ఎవరు? అగస్త్య భ్రాత, జాతీయం. అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణిచినవాడు. అగం స్తంభయతీతి అగస్త్య అంటే వింధ్య పర్వత గర్వాన్ని అణిచినవాడు, పర్వతాన్ని స్తంభింపచేసిన వాడు కనుక అగస్త్యుడయ్యాడు. కాబట్టి అగస్త్యుడి గురించి రాయండి అంటే ఇది మొత్తం రాయాలి మీరు. శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు. అతిథిని గౌరవించే సంప్రదాయం అది. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు. ఆమెకు గల భర్తృ ప్రేమను మెచ్చుకున్నాడు. అంటే భర్త మీద ఆమెకున్నటువంటి ప్రేమను, కష్టాల్లో కూడా భర్తను అనుసరించిందే ఈమె చాలా గొప్ప స్త్రీ అని చెప్పి ఆమెను పొగిడాడు. ఆమె సాహసాన్ని మెచ్చుకున్నాడు, అభినందించాడు. అభినందించడం అంటే పొగడతా అభినందన అంటే. ఇక్కడ మరి ఈయనేమిచ్చాడు? అగస్త్యుడేమిచ్చాడు? శ్రీరామునికి దివ్య ధనస్సు ఇచ్చాడు, అక్షయ తూణీరాలు, అమోఘమైన ఖడ్గం.
ఈ 3 బహూకరించాడు. ఇవి ఎవరు బహూకరించారు అంటే అగస్త్యుడు అని చెప్పాలి. మీరు ప్యాసేజ్ ఇచ్చి ప్రశ్నలు జవాబులు అడిగినా, మరి సిబిఎస్ఈ మన టర్మ్ 1కి బిట్స్ అడిగారు, అలా అడిగినా మీరు బిట్స్ తయారు చేసుకోవాలి. శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుని అభ్యర్థించాడు. ఒక్క క్షణం ధ్యానమగ్నుడైనాడు మహర్షి. తర్వాత శ్రీరామునితో ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. ఇక్కడ పంచవటి అనే ప్రదేశం కూడా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దీని గురించి రాయమన్నా మీరు రాయాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ ఫలాలకు జలానికి కుదువ లేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ప్రాంతంలో జన సంచారం ఉండదు, అంటే ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు. మునులను కలుసుకున్నారు చక్కగా. శరభంగ మహర్షి, సుతీక్ష మహర్షి వాళ్ళను కలుసుకున్నారు. విరాధుడేమో దారి చూపించాడు. వీళ్ళిద్దరూ కూడా, 2 మహర్షులు కూడా వాళ్ళ తపశక్తిని అంతా ధారపోసారు. తర్వాత అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్లారు. ఆయన అక్షితూణీరాలు, దివ్యధనుస్సు, అమోఘమైన ఖడ్గం బహూకరించారు. తర్వాత వెళ్ళి పంచవటికి వెళ్లారు. దానిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు. ఇక్కడ చూడండి, ఇంకొక క్యారెక్టర్ వస్తుంది, బలిష్టమైన గద్ద. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అనుకున్నారు. నువ్వెవరివని అడిగారు. తన పేరు జటాయువు అని, ఈ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. జటాయువు అని దశరథుడి మిత్రుడినని చెప్పుకున్నాడు. తన వంశ చరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. వీళ్ళు నివాసం చేయడానికి యోగ్యమైన ప్రదేశం పంచవటిని ఏర్పరచుకున్నారు. అక్కడ పర్ణశాలను కూడా కట్టుకున్నారు. ఇక్కడ జటాయువు అనే వ్యక్తి పరిచయం అవడం జరిగింది. అతను ఎవరు అంటే వాళ్ళ తండ్రి గారికి మిత్రుడు. చూడండి, తండ్రి గారికి మన తండ్రికి మిత్రువు అయిన వాళ్ళు మనకి కూడా మిత్రువులే కదా. అయితే సీత యొక్క బాధ్యతలను, సీతను చూసుకోవడానికి తోడుగా ఉంటారు ఈ అరణ్యంలో అని చెప్పి జటాయువుకి సీతను చూసుకునే బాధ్యతను అప్పగించారు. పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. ఇంతలో శూర్పణఖ అనే ఈ పాత్ర చూడండి, అనే రాక్షస అక్కడికి వచ్చింది. ఈమె రావణాసురుని చెల్లెలు. శూర్పణఖ ఎవరు? రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది, అంటే మురిసిపోయింది. తనను చేపట్టమన్నది. నన్ను వివాహం చేసుకోని అడిగింది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీత లక్ష్మణులను చంపి తింటాను అన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. అయ్యో, నాకు పెళ్ళి అయిపోయిందమ్మా, మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, కావాలంటే వాడిని ట్రై చేసుకో అన్నట్టుగా పరిహాసాలు. చూసారా, ఇక్కడ ఈ పదం చాలా అవసరం. మనం ఎప్పుడూ పరిహాసాలు ఆడకూడదు. పరిహాసాలు, వెటకారాలు, సెటైర్లు ఇలాంటివి చాలా ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇది మరి బాగా గుర్తుపెట్టుకో. సందర్భం లేనప్పుడు మనం పరిహాసాలకు చోటు ఇవ్వద్దు. లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని, అందుకే శ్రీరాముని చేరడమే సబబని సమాధానం ఇచ్చాడు. లక్ష్మణుడు ఇంకా తెలివిగా ఏం చెప్పాడు? నేను మా అన్నయ్యకి ఎప్పుడూ దాసుడినే, నువ్వు నన్ను చేసుకున్నావనుకో, నువ్వు కూడా దాసురాలుగా ఉండాల్సి వస్తుంది, చూసుకో అన్నట్టుగా తెలివిగా చెప్పాడు. శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది. అట్టుడికి పోవడం చూడండి, జాతీయం అట్టుడికి పోవడం. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది. క్రూరులైన దుష్టులతో పరిహాసం పలికిరాదు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ముందున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో, మనం అన్న మాటలు వాళ్ళు ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. కాబట్టి మన మాటలు చాలా చక్కగా సమయోచిత జ్ఞానాన్ని వాడుతూ మన ముందున్న మనుషుల్ని బట్టి మనం మాట్లాడాలి. అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞ ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తి దెబ్బకు. లబోదిబోమని మొత్తుకుంటూ సోదరుడైన ఖరుడి దగ్గరికి వెళ్ళింది. ఖరుడెవరు? శూర్పణఖ సోదరుడు. ఖరుడు 14 మంది యోధులను పంపాడు. ముందు 14 మెంబర్స్ అంటే యోధులు, 14 మంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు, అంటే చనిపోయారు. ఇది చూసిన శూర్పణఖ ఖరుని వద్దకు వెళ్ళి చెప్పింది. అన్నా, నువ్వు పంపించిన 14 మంది యోధులు వేస్టే అన్నా, ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళని పంపించు, వాళ్ళు చనిపోయారు అని. ఖరదూషణులు 14,000 మంది రాక్షసులతో రాముని మీదకు దండెత్తారు. ఇక్కడ ఖరదూషణులు అనుంది చూడండి.
ఖరదూషణులు అని మనం చెప్పినప్పుడు శూర్పణఖ సోదరులే వీళ్ళు కూడా. ఈ శూర్పణఖ సోదరులు 14,000 మంది రాక్షసులతో, ఇప్పుడు 14,000 మంది రాక్షసులతో రాముని మీదకి దండెత్తారు. ఇందాక 14 మంది యోధులనే పంపారు. ఫస్ట్ ఆషమాషి అనుకున్నారు, ఈజీగా ఇద్దరే కదా వాళ్ళని చంపడానికి 14 మంది చాలు అనుకున్నారు. కానీ శూర్పణఖ వెళ్ళి ఎప్పుడైతే చెప్పిందో మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు, శూర్పణఖ అన్నదమ్ములే ఖరదూషణులు అంటే 14,000 మంది రాక్షసులతో రాముని మీదకి దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు. యమపురి అంటే యముడుండే చోటు, నరకం అంటే మరణించారు వాళ్ళు కూడా. ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. అకంపనుడు అంటే రావణాసురుడి గూఢాచారులలో ఇతనొకడు. అకంపనుడు రావణాసురుడి గూఢాచారుల్లో ఒకడు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు. అకంపనుడు అసహాయ సూర్యుడైన శ్రీరాముణ్ణి వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు. కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు. శ్రీరాముని భార్య సీత అందాల రాశి, శ్రీరామునికి ప్రాణం, ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు, ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని. ఇది రావణునికి ఎంతగానో నచ్చింది. చూడండి, చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళు మన చుట్టూ కూడా ఉన్నారేమో మనం గమనించుకోవాలి. ఒక కుటుంబం పతనం అవ్వాలైనా, ఒక సమాజం పతనం అవ్వాలన్నా ఈ చెడ్డ వాళ్ళ సలహాలు, మన చుట్టూ ఉండేవాళ్ళు మనకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. మనకి ఉపయోగపడేవి ఇస్తున్నారా, ఉపయోగపడలేనివి ఇస్తున్నారో చూడాలి. ఎంత నీచమైన ఆలోచన ఇచ్చాడో చూడండి. మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఒక సలహా ఇచ్చారు, దానికి ప్రణాళికలు వేయడానికి మనుషులు కావాలి కదా. మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. సీత అపహరణ విషయం తెలిపాడు. ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు. మారీచుడు మండిపడ్డాడు. ఓ రాక్షసేంద్ర, ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు? నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటివాడు. సింహం దగ్గరికి వెళ్లడం ఎంత ప్రమాదం. పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగొక్కోవడము అనేది జాతీయం. గుర్తుపెట్టుకోండి. కాలే కర్రతో ఎవరమైనా నెత్తి దురదుందని గీక్కుంటామా? శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించుమని సదుపదేశం చేశాడు. రావణుని ఆవేశం తిరుగుముఖం పట్టింది. రావణుడు తిరుగుముఖం పట్టాడు లంకకు. చూసారా, ఇక్కడ అకంపనుడేమో రెచ్చగొట్టాడు, మారీచుడేమో మంచి సలహా ఇచ్చాడు. మనం ఇచ్చే సలహాలు ఎదుటి వాళ్ళని సమాధానపరిచేలాగా ఉన్నాయా, శాంతిని చేకూర్చేలా ఉన్నాయా, వాళ్ళని రెచ్చగొడుతున్నామా ఎదుటి వాళ్ళని మనం ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడు సమాధానం పరిచే వాళ్ళలాగా, శాంతి చేకూర్చే వాళ్ళలాగా ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళని మన మాటలతో రెచ్చగొట్టకూడదు. ఇక్కడ మారీచుడు బాగానే చెప్పాడు, చక్కగా ఈ మాటలు విన్నాడు. రావణాసురుడు చక్కగా అప్పటికి వెళ్ళిపోయాడు. ఖరదూషణ త్రిశరులు 14,000 మంది రాక్షస వీరులు రాముని ధాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ. ఇంకా 14 మంది యోధులు, 14,000 మంది రాక్షసులు, వీళ్ళంతా చనిపోవడం భరించలేకపోతుంది. ఏమనుకున్నది అవ్వలేదు, ఇక్కడ ఇన్సల్ట్గా ఫీల్ అయిపోతుంది. లంకకు పరుగు తీసింది. ఇప్పుడు వాళ్ళ అన్ని దగ్గరికి వెళ్ళింది. మంత్రులతో కొలువు తీరిన రావణుని సభలోకి వెళ్ళింది. వికృత రూపంతో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసి కూడా చలించలేదు రావణుడు. శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది. రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరాముని వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది. సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. ఇక్కడ మళ్ళీ శూర్పణఖ ఇంకొక విధంగా రావణాసురుణ్ణి రెచ్చగొట్టింది. చూడండి, ఈ శూర్పణఖ చెప్పింది కూడా ఇక్కడ చెడు బోధ. ఒకవైపు మారీచుడి మాటలు, మరొక వైపు శూర్పణఖ పలుకులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి. లంకేశుడు అంటే రావణాసురుడికే ఇంకొక పేరు. ఒకవైపు మంచి బోధలు, ఒకవైపు చెడు బోధలు మన మనసుని ఎప్పుడూ కూడా కుదిపేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం మనసు చెప్పినట్టు వింటున్నామా, బుద్ధి చెప్పినట్టు వింటున్నామా, మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అయోమయంలో పడ్డాడు. సీతాపహరణంలో, అపహరణము అంటే దొంగిలించడంలో మంచి చెడులను ఆలోచించాడు. శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు. చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు. మారీచుడు చెప్పిన మంచి బోధ పోయింది. ఇప్పుడు మళ్ళీ శూర్పణఖ చెప్పిన చెడు బోధ వైపే ఈయన మనసు పెట్టాడు.
రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్ళాడు. సెకండ్ టైం మళ్లీ మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. సీత అపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాల నచ్చజెప్ప చూశాడు మారీచుడు. నేను ఇందాకే కదా చెప్పాను, ఆ ఆలోచనను విరమించుకో, నా మాట విను, శ్రీరాముణ్ణి తక్కువ అంచనా వెయ్యొద్దు, నేను చెప్పేది నీ మేలుకే అని అనేక విధాలుగా చెప్పాడు. మీ విద్యార్థులకు కూడా మరి తల్లిదండ్రులు అనేక విషయాల్లో వాళ్ళు వద్దన్నవి చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెద్దలు మంచివాళ్ళు చెప్పిన బుద్ధి మాటల్లో మనం స్వీకరించాలి తప్ప వాటిని తోసిపుచ్చితే మనం చెడు మార్గంలో వెళ్ళినట్టే. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు అంటే మీకేమర్థమైందని ప్రశ్న ఇవ్వచ్చు. చెడు బోధలు హితబోధలు చెవికెక్కవు అంటే మీకేమర్థమైంది? మూర్ఖులకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ మారీచుడు మనకు అక్కడ యాగ సంరక్షణలో రామలక్ష్మణులు యాగం చేసేటప్పుడు మారీచుడు వచ్చినప్పుడు బాణం తగిలి అక్కడ నాకు రుచి చూశాను అని ఇక్కడ చెప్పాడు. అక్కడ మారీచుడు కనిపించాడు, ఇక్కడ 2 సార్లు మనకు కనిపించాడు. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు, వెళ్లకుంటే రావణుడు చంపుతాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి, ముందు నుయ్యి వెనక గొయ్యి ఉంది మారీచుని స్థితి. చివరకొక నిశ్చయానికి వచ్చాడు. రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడమే నయం, నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు. మారీచుడు బంగారు లేడుగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు. పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. రామ లక్ష్మణులను పిలిపించింది. వారు ఆ మృగాన్ని చూశారు. లక్ష్మణుడు అది మాయామృగమేనని నిస్సంశయంగా పలికాడు. మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడు అన్నాడు. వేటకు వచ్చే రాజులను మాయా మృగ రూపంలో చంపడం మారీచుడికి కొత్తేమీ కాదు అన్నాడు. ఆ బంగారు జింకను ఎప్పుడైతే సీత చూసి మురిసిపోతూ ఉందో వెంటనే లక్ష్మణుడు పసిగట్టాడు. ఇక్కడ ఈ అరణ్యంలో ఇలాంటివన్నీ సహజమే, అది నిజమైన జింక కాదు, మాయలేడి అని చెప్పాడు. ఇలాంటి లేడి ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెలుగుచ్చాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని, అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారం అవుతుందని ఆశించింది. సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. భార్య అడిగిందే తడవగా శ్రీరాముడు సిద్ధమయ్యాడు. సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించాడు శ్రీరాముడు. అందినట్టే అంది, అందకుండా పరుగు తీస్తున్నదా మృగం. ఇక లాభం లేదనుకుని బాణాన్ని సంధించాడు. ప్రయోగించాడు శ్రీరాముడు. బాణపు దెబ్బకు తాటి చెట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజ స్వరూపంతో. రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ మాటలకు సీతా లక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడినాడు శ్రీరాముడు. మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది. శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలంచింది. ఆదుకోవడానికి వెంటనే వెళ్లమని లక్ష్మణుణ్ణి పురమాయించింది. అంటే సిద్ధపరుస్తుంది, చెప్తుంది. లక్ష్మణుడు చలించలేదు. ఇది శ్రీరాముని స్వరం కాదు అన్నాడు. మారీచుడి మాయాజాలం అన్నాడు. అమ్మా, నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్లలేనని స్పష్టం చేశాడు. సీత ఆవేశం రెండింతలైంది. మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠురోక్తులాడింది. చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. అమ్మా, నీకు భద్రమగునుగాక, వనదేవతలు నిన్ను రక్షింతురుగాక. నాకు అపశకునాలు తోస్తున్నాయి. మళ్లీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు. సీత మౌనంగా ఉన్నది. అక్కడి నుంచి వెళ్లడానికి ఏమాత్రం మనస్కరించుకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్లిన దిశగా నడిచాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు వెళ్లడాన్ని గమనించాడు రావణుడు. అదే అదనుగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు. సన్యాసి వేషంలో రావణాసురుడు రావడం. యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత. మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది. రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు. తెలిపింది. సన్యాసి వివరాలను కోరింది. తాను రాక్షసరాజు లంకేశ్వరుడనని ప్రకటించాడు.
తనను పతిగా స్వీకరించమని కోరాడు. పతి అంటే భర్త. అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో విలసిల్లుతావని ఆశ చూపాడు. ఆ మాటలకు సీత మండిపడింది. రావణుని తృణీకరించి మాట్లాడింది. శ్రీరాముని పరాక్రమాన్ని ప్రస్తావించింది. నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించింది. రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి. సన్యాసి వేషాన్ని వదిలి 10 తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు. బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు. సీత రామా రామా అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది. ఆమె వేదన అరణ్యరోదన అయింది. అరణ్యరోదన అవ్వడం అంటే జాతీయం. అరణ్యరోదన అంటే అరణ్యంలో ఎవరికీ మనం అరిచినా ఎక్కడ వినబడదు. కొన్నిసార్లు మనం ఎంత చెప్పుకున్నా ఎవరు వినలేని స్థితిలో ఉంటే అరణ్యరోదనే అయింది నా మాటలో, అక్కడ అరణ్యరోదనగా మారిందని అంటూ ఉంటారు. అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. జటాయువుని సీత దగ్గర కావలిగా కదా ఉంచి వెళ్లారు. చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు. జటాయువు రావణుని ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరీగా సాగింది. పోరు, యుద్ధం, రణం. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు. నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది. రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు. దీనురాలైన సీత హీనుడైన రావణుని పరిపరి విధాల దూషించింది, అంటే నిందించింది. ఇంతలో ఒక పర్వత శిఖరం మీద 5 వానర ముఖ్యులను సీత చూసింది. ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది. ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారనే చిన్న ఆశ. చూడండి, ఈమెకి చిన్న ఆశ వచ్చింది. ఆమె వస్తువులను గుర్తుపట్టి రాముడు ఈ ప్రదేశం గుండా వెళ్ళుంటారని గుర్తుపట్టి వస్తారని ఆ వస్తువులు ఆ పర్వతం మీద పడేటట్టుగా, వానరుల మధ్య పడేటట్టుగా వేసింది. రావణుడు సీతతో లంకకు చేరాడు. తన అంతఃపురంలో సీతనుంచాడు. తన వైభవమంతా చూపించాడు. దాన్ని తృణప్రాయంగా భావించింది సీత. తృణము అంటే గడ్డిపోచలాగా చూసింది. కనికరించమని కాళ్లపై పడ్డాడు. నిరాకరించింది ఆ మహాసాధ్వి. భరించలేకపోయాడు దశకంఠుడు. 10 సంఖ్య గల తలలు కలిగినవాడు. 10 తలలు కలిగినవాడు దశకంఠుడు. ఆవేశంతో మైథిలి, సీతకి ఇంకో పేరేంటి మైథిలి, నీకు 12 నెలలు గడివిస్తున్నాను. ఎన్ని నెలలు? 12 months అంటే 1 year. ఈ లోపల నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్లు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు. అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి. వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి. ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు. ఆడపులుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది. మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు. ఇంతవరకు మనం ఇక్కడ సీత అపహరణం గురించి రాయండి, రావణాసురుడు సీతను అపహరించిన విధానాన్ని రాయండి అంటే మీరు ఇక్కడి నుంచి ప్రశ్న తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈమెను ఎక్కడ పెట్టారో అశోకవనంలో పెట్టాడు. అశోకవనంలో సీతను బంధించిన విధానాన్ని రాయండి అంటే ఇక్కడి నుంచి మీరు ప్రారంభించాలి. ఆమెను అశోకవనంలో పెట్టి రాక్షస స్త్రీలను చుట్టూ పెట్టాడు. ఆమెను ఒప్పించమని అప్పచెప్పి వెళ్ళాడు. మారీచుని వధించి శ్రీరాముడు వెనుతిరిగాడు. లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు. సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు. జరిగిన విషయాలు పోసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు. పోసగుచ్చినట్లు అంటే ఉన్నది ఉన్నట్లుగా. ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు. సీతాదేవి జాడ కనిపించలేదు. వనమంతా వెతికారు. ఆమె జాడ కనిపించలేదు. జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు. ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆవేదన ఆవేశంగా మారింది. లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు వాదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు. అరణ్యంలో సీతను వెతుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు. రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు. మీదు మిక్కిలి అతడు గద్ద రూపంలో ఉన్న రాక్షసుడని, సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు. బాణంతో చంపడానికి పూనుకున్నాడు. ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడని, ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు. అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు
రాముని దుఃఖం రెండింతలైంది. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు. జటాయువు కన్నుమూశాడు. శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు. రామ లక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల మెడ కనబడటం లేదు. కడుపు భాగంలో ముఖముంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు. ఆ చేతులలో పక్షులను మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబంధుడు. కబంధుడు గురించి రాయండి అని ప్రశ్న రావచ్చు. ఈయన గురించి చూడండి. కబంధుడు అతని స్వరూపం ఎలా ఉందో మీరు చూడాలి. కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా 2 చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అందుకే కబంధుడు అనే పేరు. అందుకే కబంధహస్తాలు అనే జాతీయం పుట్టుకు వచ్చింది. కబంధహస్తాలు అనే జాతీయం. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు. అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. శాప కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించింది అన్నాడు. శ్రీరాముడు కబంధునితో, మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్పవలసిందని అడిగాడు. సమాధానంగా కబంధుడు, శ్రీరామ, నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే అంటే కాలిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగలను అన్నాడు. కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు. సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి చెప్పాడు. ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుంది అన్నాడు. ఇక్కడ సుగ్రీవునితో నువ్వు స్నేహం చేసుకో. మైత్రి అంటే స్నేహం. సుగ్రీవుని పరిచయం చేశాడు. అతను ఎక్కడుంటాడో తెలియచేస్తాడు కబంధుడు. వాలి సుగ్రీవుల కథను వివరించాడు. సుగ్రీవుని చేరే దారిని చెప్పాడు. శ్రీరాముని అనుమతిని తీసుకుని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు. కబంధుడికి కూడా శాప విమోచన జరిగింది. ఇక్కడ కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. ఇక్కడ శబరి జ్ఞాన వయోవృద్ధురాలు, జ్ఞానంతో కూడిన వృద్ధురాలీమె. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది. తనువు, దేహం, శరీరం పర్యాయపదాలు. పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముని అనుమతి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. అక్కడ నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు. ఇంతవరకు అంటే సుగ్రీవుని పరిచయం చేశారు. సీతను వెతకడానికి, రావణాసురుడి దగ్గర తీసుకువెళ్ళడానికి, మరి వానర రూపంలో ఉన్న సుగ్రీవుడు మీకు చాలా ఉపయోగపడతాడని చెప్పి సుగ్రీవుని కబంధుడు పరిచయం చేయడం జరిగింది. సుగ్రీవుడు ఉండే ప్లేసే ఋష్యమూక పర్వతం. ఈ ఋష్యమూక పర్వతం దగ్గరికి ఏ విధంగా వెళతారు, తర్వాత సుగ్రీవుడు రాముడు ఏ విధంగా స్నేహితులవుతారు, ఏ విధంగా సుగ్రీవుడు సహాయం చేస్తాడు, మనం వచ్చే వీడియోలో కిష్కింధ కాండంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదం.